గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో డిస్కస్ చేసాము. బేసిక్స్ చెప్పి ఒక ప్రాబ్లం మనం ఎగ్జాంపుల్గా చూసాము. ఇప్పుడు ఆ షార్ట్ కట్ మెథడ్ అనేటువంటిది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా యూజ్ అవుతుంది అనేటువంటి చూద్దాము. అంటే ఫార్మల్ లేకోకుండా రకరకాల క్వశ్చన్ మన ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ను వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ we will solve in very easy method. Clear? So then go to first question. కొంత మొత్తాన్ని సంవత్సరానికి 16/2/3% చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాల అప్పుగా ఇచ్చిన అతనికి 780 రూపాయలు చక్రవడ్డీ లభించను. అయినా అసలు ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఏంటి? మరి చక్రవడ్డీలో మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మెయిన్గా మనకు ఉండాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం అండ్ వన్ రియల్ వాల్యూ. రియల్ వాల్యూ అంటే ఏదైనా పర్ఫెక్ట్ వాల్యూ, ప్రిన్సిపల్ కావచ్చు, అమౌంట్ కావచ్చు, ఇంట్రెస్ట్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కు సింపుల్ ఇంట్రెస్ట్కు డిఫరెన్స్ కావచ్చు. ఇక్కడ చెప్పినటువంటి వీటిలో ఏదో ఒక రియల్ వాల్యూ కలిగి ఉండాలి. మన క్వశ్చన్లో ఈ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఏమి ఇచ్చాడండి? 16.2/3%. 16.2/3% పర్ యానం. ప్రతి సంవత్సరానికి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. టైమ్ ఇస్ 2 years. ఇక్కడ ఇచ్చిన రియల్ వాల్యూ ఏమి ఇచ్చాడమ్మా వాడు అంటే అప్పుగా ఇచ్చిన తర్వాత అతనికి 780 రూపాయలు చక్రవడ్డీ వచ్చింది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ 780 రూపీస్. దిస్ ఈజ్ ద డేట్ ఆఫ్ అవర్ క్వశ్చన్. ఇంకా క్వశ్చన్లో వాడు అసలు కనుక్కోమని చెప్పచ్చు, మొత్తం కనుక్కోమని చెప్పచ్చు, లేకపోతే మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత, రెండవ సంవత్సరం ఎంత, ఎనీ క్వశ్చన్ వాడు ఎలాంటిది ఇచ్చినా సరే మనం చెప్పేటువంటి మెథడ్స్లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన స్టెప్ ఏదంటే వాట్ ఇస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 16.2/3% పర్ యానం. ఏ క్వశ్చన్ అయినా ఏ చాప్టర్ అయినా గుర్తుపెట్టుకోండి అమ్మా, పర్సంటేజ్ వాల్యూస్ మనం ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ 16.2/3% మనం ఫ్రాక్షన్లోకి మారుస్తే ఎలా ఉంటుంది? సో యాక్చువల్గా 1/6 వస్తుంది. ఎలా అనేటువంటిది మనం చూద్దాం ఒకసారి. 16 3s 48, 48 + 2 50, 50/300. ఆఫ్టర్ క్యాన్సిలేషన్ విల్ గెట్ 1/6. క్లియర్? సో ఫ్రాక్షన్లోకి మారిన తర్వాత దాని విలువ 1/6గా ఉంది. దీని మీనింగ్ ఏంటంటే అసలు 6 భాగాలు ఉంటే ఒక సంవత్సరానికి అదనంగా 1 భాగం వడ్డీ లభిస్తుంది అని దీని ఇన్నర్ మీనింగ్. అలాంటిది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు? ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, అప్పుగా తీసుకోవడం కావచ్చు, అప్పుగా ఇవ్వడం కావచ్చు. క్లియర్? 2 సంవత్సరాలు. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేటువంటిది మన క్వశ్చన్లో లేదు కాబట్టి హియర్ ఐ ఆమ్ కన్సిడర్ మై డమ్మీ ప్రిన్సిపల్ ఈజ్ 6/2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ను భిన్నములేకి మార్చిన తర్వాత హారానికి పవర్లో టైం వేసుకుంటాము. 6 square 36. హియర్ ఐ ఆమ్ కన్సిడర్ మై డమ్మీ ప్రిన్సిపల్ ఈజ్ 36 రూపీస్, నాట్ ఒరిజినల్ వాల్యూ. దిస్ ఈజ్ మై కన్సిడరేషన్ వాల్యూ. క్లియర్? ద టైమ్ ఈజ్ 2 years. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ? 1/6. సో ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 1/6. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో 1/6. What is the interest of this at 36 rupees? 1/6 of 36 rupees is 6 rupees. Similarly, go to second year. What is the value of interest? 1/6 of 36 once again 6 rupees. Clear? ఈ రెండు విలువలు దేనికి సమానమమ్మా? సాధారణ వడ్డీకి సమానము. These two values belongs to simple interest. But in our question, కాంపౌండ్ ఇంట్రెస్ట్. వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ సింపుల్ అండ్ కాంపౌండ్? చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి తేడా ఏంటంటే రెండవ సంవత్సరము మొదటి సంవత్సరం వడ్డీకి కూడా వడ్డీ చెల్లించాలి. అది మన డిఫరెన్స్. క్లియర్? సో ఈ 6 రూపాయలకు రెండవ సంవత్సరం వడ్డీ చెల్లించాలి. అది 1/6 వంతు కలిగి ఉంది. 1/6 ఆఫ్ 6 రూపీస్ ఈజ్ 1 part. క్లియర్? అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్, మన క్వశ్చన్లో ఇచ్చే రియల్ వాల్యూ ఏదండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ వాడు ఇచ్చాడు. మన వాల్యూస్ ప్రకారం చక్రవడ్డీ ఏముంది ఇక్కడ? ఈ వాల్యూస్ అన్నీ తీసుకుంటే చక్రవడ్డీ. ఓకేనా? 6 + 6 12 + 1 13%. క్లియర్? సో నా విలువల ఆధారంగా నాకు వచ్చినటువంటి చక్రవడ్డీ 13 భాగాలు. అదే మన ప్రశ్న ప్రకారం వాడిచ్చిన చక్రవడ్డీ విలువ ఎంత? 780 రూపాయలు. అంటే 13 భాగాలకు 780 రూపాయలు అయితే అసలు ఎంత అన్నాడు. మనము తీసుకున్నటువంటి అసలు ఎంత అంటే 36 భాగాలు. అంటే 36 భాగాల విలువ ఎంత? క్లియర్? 13 ones 13 6 60
36 into 60 that is 2160. ఇక్కడ క్యూబ్స్ అమ్మ 6 square 36 మళ్ళా 6తో మల్టిప్లికేషన్ చేస్తాం 6 క్యూబ్ అండి దట్ ఈస్ 216 ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తాం. ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ 2160 రూపీస్. క్వశ్చన్లో ప్రిన్సిపల్ కాకుండా అమౌంట్ కనుక్కోంటున్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారండి ఈ 36 పార్ట్స్కు ఈ 6 + 6 + 1 మొత్తం 13 పార్ట్స్ యాడ్ చేస్తాం అంటే 49 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఈజ్ 36 పార్ట్స్. ఇన్ కేస్ క్వశ్చన్లో అమౌంట్ అడిగారు అనుకోండి మా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ వాల్యూ ఇస్ 36 ఇంట్రెస్ట్ వాల్యూ ఇస్ 13 అడిషన్ చేస్తే 49 పార్ట్స్ అంటే 49 into 6 అమౌంట్ వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్. ఇక్కడ ఎక్కడైనా ఫార్ములా యూజ్ చేసామండి వితౌట్ యూజింగ్ ఎనీ ఫార్ములా we will get an answer in simple method. At the same time టైం కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ఫార్ములా. ఎక్సెల్ కానీ అవి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మా కొంత మొత్తాన్ని మొదటి సంవత్సరం 11/1/9% చక్రవడ్డీ ప్రకారము మరియు రెండవ సంవత్సరము 12/1/2% చక్రవడ్డీ ప్రకారము లెక్కించగా 2 సంవత్సరాల తర్వాత మొత్తం చక్రవడ్డీ 480 రూపాయలయ్యను. అయినా అసలు మరియు మొత్తం విలువ ఎంత అని ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా తీసుకుంటే ఇక్కడ ఇంతవరకు మనం మొదటి క్వశ్చన్లు ఏం చూసామంటే ఎన్ని సంవత్సరాల అప్పుగా తీసుకున్నా పర్లేదు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది సేమ్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఎలా ఉందంటే మొదటి సంవత్సరం వడ్డీ శాతం వేరుగా ఉంది, రెండవ సంవత్సరం వడ్డీ శాతం వేరుగా ఉంది. ఇటువంటి ప్యాటర్న్ క్వశ్చన్స్కు మన ఫార్ములా లేకుండా ఎలా చేయాలని చూద్దాం ఒకసారి. సో మొదటి సంవత్సరం వడ్డీ శాతం విలువ 11/1/9% 11/1/9% per annum. రెండవ సంవత్సరం వడ్డీ శాతం విలువ 12/1/2% per annum. క్లియర్. సో టైం ఇక్కడ 2 సంవత్సరాలు చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా టైం ఈజ్ 2 years. ఇక్కడ ఏం చెప్పానమ్మా మీకు మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టైంతో పాటు ఒక రియల్ వాల్యూ ఉండాలి. రియల్ వాల్యూ ఏదైనా కావచ్చు. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిన రియల్ వాల్యూ ఏమైనా ఉంది అంటే చక్రవడ్డీ విలువ ఇచ్చాడు వాడు. సో ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ 480 రూపీస్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఈజ్ 480 రూపీస్. ఇంకా వాడు ప్రిన్సిపల్ అడగచ్చు, అమౌంట్ అడగచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ అడగచ్చు, ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగచ్చు, సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడగచ్చు, కాంపౌండ్కు సింపుల్కు డిఫరెన్స్ అడగచ్చు. వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మన మెథడ్లో సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. అదే ఫార్ములా మెథడ్లోకి వెళితే అక్కడ ఒక్కొక్క మెథడ్కు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఓకేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మార్చుకోవాలి. 11/1/9% ఫ్రాక్షన్లోకి మారుస్తే వాల్యూ దట్ ఈస్ 1/9. సిమిలర్లీ 12/1/2% ఫ్రాక్షన్లోకి మారుస్తే ద వాల్యూ ఈజ్ 1/8. ఈ వాల్యూస్ని ఏ విధంగా మారుస్తున్నాం అనేటువంటిది పర్సంటేజెస్ క్లాస్లో బేసిక్స్లో మీకు చెప్పాను. ఐడియా లేనటువంటి వాళ్ళు ఆ వీడియోస్ చూడండి అమ్మా. లేకపోతే జనరల్గానే చిన్న ప్రాబ్లం అండి. 11 9s 99 + 1 100 100/900 దట్ ఈజ్ 1/9. క్లియర్. ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లంలో మీకేం చెప్పాను, ఒక భిన్నములేకి మార్చిన తర్వాత హారానికి పవర్లో టైం వేసుకోండమ్మా అని చెప్పాను. అక్కడంటే 1% ఉంది కాబట్టి వేసాం. బట్ ఇక్కడ 2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దేనికి పవర్లో వేసుకోవాలనే ఆలోచన మనకు వస్తుంది. అటువంటి సమయంలో ఏం చేస్తామంటే హారంలో ఉన్నటువంటి ఈ 2 విలువలు మల్టిప్లికేషన్ చేసుకుంటాం అంతే. క్లియర్. ఫస్ట్ ఇయర్ 9 parts, సెకండ్ ఇయర్ 8 parts, 9 8s 72. హియర్ ఐ యామ్ కన్సిడర్ మై డమ్మీ ప్రిన్సిపల్ ఈజ్ 72 రూపీస్. సార్ ఖచ్చితంగా ఇలానే చేయాలన్నా, ఇలానే మల్టిప్లికేషన్ చేసుకోవాలన్నా, వేరే వాల్యూస్ తీసుకోకూడదా అని డౌట్ వస్తే మీ ఇష్టం వచ్చినటువంటి వాల్యూని తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళుతున్నామంటే క్యాన్సిలేషన్ చేసేటువంటి దానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ యూజ్ చేస్తాం. ఎందుకు క్యాన్సిలేషన్ ఈజీ అంటున్నానంటే ఈ 2 విలువలను ప్రోడక్ట్ చేస్తున్నామంటే మీనింగ్ ఏంటమ్మా, ద ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 వాల్యూస్. ఎల్సిఎం అంటే మీనింగ్ ఏంటి,
ఈ రెండు అంకెలతో గుణించబడేటువంటి సంఖ్య ఇక్కడ వస్తుంది కాబట్టి తీసుకుంటూ వస్తాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్. క్లియర్? సో 72 is my dummy principal. The time is 2 years. The first year and second year. First year rate of interest is 1/9. The second year rate of interest is 1/8. క్లియర్? ఇప్పుడు ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే 1/9th part of 72, that is 8 rupees. ఓకేనమ్మా. నెక్స్ట్ 1/8th part of 72 is 9 rupees. ఇప్పుడు ఈ మొదటి సంవత్సరం వడ్డీకి రెండవ సంవత్సరం వడ్డీ చెల్లించాలి, అప్పుడు మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ రెండు విలువలు దేనికి సమానం అంటే సాధారణ వడ్డీకి సమానం అవుతాయి. సో సెకండ్ ఇయర్లో మనం వెళ్తే రెండవ సంవత్సరం వడ్డీ శాతం ఎంత అంటే 1/8. 8లో 1/8వ వంతు విలువ 1. సో మొత్తం అడిషన్ చేసామంటే ఈ వాల్యూస్ అన్నీ కలిపితే చక్రవడ్డీ కిందికి వస్తాయి. ఓకేనమ్మా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్స్ అంతే ఇక్కడ 18 పార్ట్స్. క్లియర్? అంటే నేను తీసుకున్నటువంటి విలువల ఆధారంగా నాకు వచ్చినటువంటి చక్రవడ్డీ 18 భాగాలు. మన ప్రశ్న ప్రకారం వాడిచ్చినటువంటి చక్రవడ్డీ విలువ ఎంతమ్మా ఇక్కడ 480 రూపాయలు. అయినా వాడు ఎంగనుకోమంటున్నాడు అండి అసలు ఎంత అంటున్నాడు అంటే 72 పార్ట్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో క్లియర్? క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఇక్కడే క్యాన్సిలేషన్ చేసినా ఒకటే అమ్మా. సో ఒకే ప్రొసీజర్ మనం ఫాలో అవుదాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 72 × 480/18. సో టేబుల్స్ బాగా వస్తే ఈజీగా క్యాన్సిలేషన్ అవుతుంది. 18 1s, 18 4s, 4 × 480, that means 40, 4 8s 32, 1920 rupees is a principal value. అదే వాడు మొత్తం అడిగితే మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటే 72 + 18 పార్ట్స్ మొత్తం ఎంతమ్మా 90 పార్ట్స్ అవుతుంది. అప్పుడు 90 పార్ట్స్ 18 పార్ట్స్ కింద అయితే 90కి ఎంత క్యాష్ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాం. క్లియర్? అంటే వడ్డీ శాతం వేరువేరుగా ఉన్నప్పటికీ మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఓకేనా? దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మా కొంత మొత్తాన్ని సంవత్సరానికి 8.1/3% చక్రవడ్డీ ప్రకారము 2 సంవత్సరాలు అప్పుగా తీసుకున్నాను. అంటే ఫస్ట్ చక్రవడ్డీలో ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే మనకి ఏం తెలియాలంటే వడ్డీ శాతం ఎంత, సమయం ఎంత, రియల్ వాల్యూ ఉందా లేదా, ఈ 3 విషయాలు మన క్వశ్చన్లో వాడు ఇచ్చాడు అంటే ఏ క్వశ్చన్ అయినా సరే మన మెథడ్లో ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్? ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే 8 1/3% per annum. The time is 2 years. ఒక రియల్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే రెండవ సంవత్సరము, ఇక్కడ 2 సంవత్సరాలు చెప్పలేదమ్మా, 2 సంవత్సరాలు వేరు, రెండవ సంవత్సరం వేరు. క్లియర్? సో రెండవ సంవత్సరం చక్రవడ్డీ విలువ 9 రూపాయల 10 పైసలు. జాగ్రత్త. అంటే రెండవ సంవత్సరం మాత్రమే నేను కట్టినటువంటి చక్రవడ్డీ విలువ 9 రూపాయల 10 పైసలు. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ 9 rupees 10 paise. 2 సంవత్సరాల చక్రవడ్డీ వేరు, రెండవ సంవత్సరం చక్రవడ్డీ వేరు. ఇంకా వాడు ఏమి అడగచ్చు, ప్రిన్సిపల్ ఎంత, సంథింగ్ బ్లా బ్లా బ్లా, వాడు ఏమడిగినా సరే మనం ఈజీగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మా ఎనీ క్వశ్చన్ ఎనీ చాప్టర్ పర్సంటేజ్ వాల్యూ కన్వర్ట్ టు ఫ్రాక్షన్. ఇక్కడ 8 1/3% కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే ఫ్రాక్షన్ వాల్యూ 12 అండి, 1/12 అండి. అది ఎలా వస్తుందంటే 8 3s 24 + 1 25, 25/300, దట్ ఈస్ 1/12. 1/12. The time is 2 years. So according to our method, what is the denominator value? 12. What is the time value? 2. That is 12 square. What is the value of 12 square? 144. Here I am consider my dummy principal is 144 rupees. The time is 2 years. The first year and second year. What is the rate of interest of these 2 years? Same rate of interest, that is 1/12. Clear? 1/12 and 1/12. What is the value of 1/12 of 144 rupees? First year interest is 12 rupees. Second year interest is 12 rupees. These two values belongs to simple interest.
But here we are calculated compound interest value. What is the difference of compound interest? Interest on interest, clear? So ఈ 12 రూపీస్కు మనం ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్ పే చేయాలి కాబట్టి that is 1/12th part. 1/12 of 12 rupees, that is 1, clear? So these three values belongs to compound interest. What is the total value? 12, 24, 25. In my way of view, I got the total compound interest is 25 rupees. But in our question, what is the meaning? Second year compound interest is అంటే ఓన్లీ రెండవ సంవత్సరం చక్రవడ్డీ విలువ మాత్రమే ఇచ్చారు కాబట్టి రెండవ సంవత్సరం తీసుకుంటాను. ఇది మొదటి సంవత్సరం అవుతుంది, ఇది రెండవ సంవత్సరం అవుతుంది. రెండవ సంవత్సరంలో నేను కట్టినటువంటి చక్రవడ్డీ విలువ మొత్తం తీసుకుంటే 13 భాగాలు. ఈ 13 భాగాలకు 9 రూపాయల 10 పైసలు సమానమైతే అసలు ఎంత, మొత్తం చక్రవడ్డీ ఎంత, వాడు ఏమంటే కనుక్కోవచ్చండి. ఓకేనా? ఇక్కడ మొత్తం చక్రవడ్డీ ఎంత అంటే 12, 24, 25. ఓకేనా? 25 భాగాలకు ఎంత, ఓకేనా అండి? క్రాస్ మళ్ళీ ఇక్కడ పాయింట్ తీస్తే ఇక్కడ 2 zeros యాడ్ అవుతుంది. దట్స్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఓకే, మరి ఇస్తే 25 into 9 rupees 10 paise by 13. టేబుల్స్ బాగా వస్తే 13 months 13 sevens అయిపోతున్నామా. ఇక్కడ ఒక పాయింట్ తీస్తే ఇక్కడ 2 zeros యాడ్ చేసుకోవచ్చు. క్లియర్? సో 13 70s 13 10s 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0 పోతే ఇక్కడ పాయింట్ వచ్చేస్తుంది. 7 5s 35, 7 2s 14, 17.5 rupees. This is the total compound interest is 17.5 rupees. Out of this 17.5 rupees, only second year compound interest is 9 rupees 10 paise. క్లియర్? ఈ విధంగా మనం క్యాన్సిలేషన్ చేసుకొని ఇక్కడెక్కడే కానీ ఫార్ములా యూజ్ చేయలేదమ్మా. ఈ మెథడ్ యూజ్ చేయడం ద్వారా మీరు చాలా వరకు టైంని మిగిల్చుకునే వాళ్ళు అవుతారు. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ తీసుకుంటే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నారు. రెండవ సంవత్సరం చక్రవడ్డీ అంటే దానికి ఎంత లెంతీ ప్రొసీజర్ వస్తుంది ఆలోచించండి ఒకసారి మీరు. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఈరోజు వీడియోస్లో చెప్పేటువంటి 4 క్వశ్చన్లు 4 డిఫరెంట్ మెథడ్స్ అండి. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్, కొంత మొత్తాన్ని సంవత్సరానికి 14.2/7% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడు ఇచ్చేసాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 14.2/7% పర్ యానం. క్లియర్? చక్రవడ్డీతో 2 సంవత్సరాలు అప్పుగా తీసుకొని టైం వాల్యూ ఇచ్చేసాడు వాడు. టైం ఈజ్ 2 years. ఓకేనా? తీసుకున్న చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదము 40 రూపాయలు. సో ఇన్ దిస్ క్వశ్చన్ ద డేటా రియల్ వాల్యూ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 40 rupees. క్లియర్? దెన్ ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చక్రవడ్డీ ఎంత? ఓకేనా అండి? దీనికి సపరేట్ ఫార్ములా ఉందమ్మా. ఓకే, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు PR² అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. అంటే 2 సంవత్సరాలకు ఒక ఫార్ములా, 3 సంవత్సరాలకు ఒక ఫార్ములా, 4 yearsకి ఒక ఫార్ములా ఉంటుంది. అన్ని ఫార్ములాస్ నేర్చుకుని ఎగ్జామ్ వెళ్ళకూడదు. ఓకేనా? ఒకే యూనిక్ మెథడ్లో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్కడైనా ఫార్ములా చెప్పలేదు, ఈ క్వశ్చన్ కూడా ఫార్ములా చెప్పాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాల్యూ కన్వర్టెడ్ ఇంటు ఫ్రాక్షన్, దట్ ఈస్ 1/7. క్లియర్? ద టైమ్ ఈస్ 2 years. మన మెథడ్ ప్రకారం డినామినేటర్ వాల్యూ 7, ద టైమ్ ఈస్ 2 years. 7 square 49. 49 is my dummy principal. The time is 2 years. First year and second year. The rate of interest is 1/7. Clear? First year interest is 7 rupees. Second year 7 rupees. These two values belongs to simple interest. But here we are calculating compound interest. అంటే 7 రూపాయలకు కూడా రెండవ సంవత్సరంలో వడ్డీ పే చేయాలి. 1/7 of 7 rupees 1 rupee. Clear? This total value belongs to compound interest. చక్రవడ్డీకి సమానము. అలా కాకుండా ఈ విలువలు మాత్రమే తీసుకుంటే these two values belongs to simple interest. మన ప్రశ్నలో వాడు ఏమంటున్నాడు? చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదము 40 రూపాయలను ఇచ్చాడు.
ఇక్కడ మనకు మొత్తం చక్రవడ్డీ ఎంత 15 భాగాలు, మొత్తం సాధారణ వడ్డీ ఎంత 14 భాగాలు. అంటే చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య భేదం ఎంత 1 భాగం. డైరెక్ట్గా తీసుకోవచ్చు. క్లియర్? ఎస్ మా. 1 పార్ట్కు 40 రూపీస్ అయితే క్వశ్చన్లో చక్రవడ్డీ కనుక్కోమని చెప్పాడు. మొత్తం చక్రవడ్డీ ఇక్కడ ఎన్ని భాగాలు ఉందంటే 15 భాగాలు ఉంది. 15 భాగాల విలువ ఎంత? దట్ ఈస్ 600 రూపీస్. అదే ప్రిన్సిపల్ అడిగాడు అనుకున్నామా 49 భాగాలకి ఎంత? ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మనం ఫార్ములా యూజ్ చేస్తే 2 సంవత్సరాలకు చక్రవడ్డీకి మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదం కనుక్కోండి అంటే ఫార్ములా డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. 3 సంవత్సరాలకైతే డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ఆఫ్ ఆర్ ప్లస్ 3. అదే 4 సంవత్సరాలకు చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీకి మధ్య గల భేదం కనుక్కోండి అంటే డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 4r ప్లస్ 6. ఇలాంటి ఫార్ములాస్ అన్నీ నేర్చుకునే ఎగ్జామ్స్కి వెళ్తే ఇబ్బంది మా. తక్కువ టైంలో మనం ఆన్సర్ రావాలంటే ఈ యూనిక్ మెథడ్ నేర్చుకుంటే వాడు ఏ డేటా ఇచ్చినా సరే మనకి ఎటువంటి ఫార్ములాస్తో ఉపయోగం లేకుండా ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనం చెప్పినటువంటి ఈ 4 ప్రాబ్లమ్స్ 4 డిఫరెంట్ మెథడ్స్లో మీకు చెప్పానండి. నెక్స్ట్ 2 సంవత్సరాలు ఉంది కాబట్టి డైరెక్ట్గా పవర్లో మీరు స్క్వేర్ వేసుకుని ఆన్సర్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఒకవేళ 1 year 73 days, 1 year 6 months, 1 year 3 months వస్తే ఎలా ఉంటుంది? అటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ప్రతి వీడియోలో మనకు కొత్తగా ఉన్నటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమైనా అడిగితే క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఎస్సీజీఎల్ కావచ్చు. సో దీస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తూ వస్తాము. టోటల్గా ఇంట్రెస్ట్ అనే టాపిక్ తీసుకొని అందులో సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపో ఇంట్రెస్ట్ కావచ్చు, డిఫరెన్స్ కావచ్చు, వీటి మీద ఏ క్వశ్చన్ అయితే అడిగారో క్యాట్ లెవెల్ కావచ్చు, ఇవన్నీ అన్ని క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాము. క్లియర్? సో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ.